ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. అయితే ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు చాలామంది మన దేశంలో మేధావులు ఏమంటారంటే ఉగ్రవాదానికి మతం లేదండి, వాళ్ళకి ఎవరైనా ఒకటే, ఎవరినైనా చంపేస్తారు అంటూ ఉంటారు. ఇక్కడ మనకి పహల్గామ్లో చూస్తే నువ్వు హిందువా కాదా అని చెప్పి ప్యాంట్ విప్ చేసి చెక్ చేసి చంపారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఉగ్రవాదానికి మతం ఉందా, లేదంటే హిందువులు ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి ఇదంతా చేశారంటారా? దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఉగ్రవాదానికి మతం లేదని కాదు. ఇప్పుడు మన భారతదేశంలోనే యావత్ ప్రపంచంలోనే మనుషులు ఉంటారు, సగటు మనుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది డబ్బులు తీసుకొని, కొంతమంది కక్షతోనో, కొంతమంది కోపంతోనో, ప్రేమతోనో, అభిమానంతోనో, దేనితోనో యాసిడ్ పోసేవాళ్ళు, చంపేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ మతాలు లేవా అండి? వీళ్ళందరూ పూజించరా అండి? వీళ్ళందరికీ ఉన్నాయిగా మతాలు అయితే, వీళ్ళందరూ కులాలు అయితే ఉన్నాయిగా, ఎమోషన్స్ ఎఫెక్షన్స్ ఉన్నాయి కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, భార్య బిడ్డలు ఉన్నారు కదా, వీరందరూ ఫుడ్డేగా తింటారు. మరి ఎందుకు మన భారతదేశంలో పుట్టి ఇంకొక మనిషిని చంపేటువంటి విధానాలు ఉన్నాయి? ఒక మనిషి నోట్లో మన్ను కొట్టేసి ఒక మనిషి బతకాలి అనే ఒక విధానాలు ఎందుకున్నాయి మన భారతదేశం? చెప్పండి, ఒకటి చెప్దాం. ఎందుకున్నాయి? యుద్ధం రావడానికి, వారి యొక్క బలం చూపించడానికే అక్కడ అడిగిన కారణం ఒకటి. రెండోది, అక్కడ మీరు అడిగారు హిందువులు అని చెప్పి రావడానికి స్టార్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఇతర మతస్థులను ఎందుకు చంపలేదండి? అక్కడ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు చంపలేదు అంటారు? మరి మన భారతదేశం మేజర్గా ఏ దాని మీద పరిగణిస్తుందండి? హిందువులు. మన భారతదేశం పెట్టినటువంటి విధానం ఏంటండి? సనాతన ధర్మం. మన భారతదేశం దేని మీద పరిగణిస్తుంది? మనకి ఏదైతే సనాతన ధర్మం చెప్పారో, ఏదైతే రాజ్యాంగ పూర్వకంగా ఉందో వాటి మీద సెంటిమెంట్. ఇప్పుడు ఒక మనిషి సైలెంట్గా ఉంటాడండి, ఆ మనిషి సైలెంట్గా ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టరు. నువ్వేం చేయలేవురా, ఏం చేస్తావు చేసుకోపో అంటే ఆ మనిషికి కాలుతుంది కదా. ఏదైతే ఎమోషన్స్తో ఉంటారో ఆ ఎమోషన్ మీద కొడితే కదా మీకు కోపం వస్తుంది. ఆ ఎమోషన్ మీద కొడితేనే మీకు కోపం వస్తుంది. అప్పుడే మీరు లేచి యుద్ధం చేయగలుగుతారు. ఫైనల్గా ఇప్పుడు ఉగ్రవాదానికి మతం లేదంటారా? ఉగ్రవాదానికే కదా, రౌడీజానికి కూడా మతం లేదు. మతం అనేది కాదండి ఇక్కడ. అక్కడ మనం రెచ్చగొట్టే తత్వం. మనం ఏ దాంట్లో ఎమోషన్లో ఉన్నామో అది రెచ్చగొట్టే తత్వం. ఇప్పుడు మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారండి, నీ అమ్మ మొగుడు ఎక్కడికి వెళ్ళారండి, డిఫరెన్స్ ఉందా లేదా? అట్లానే అయితే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో మనం మాట్లాడేటువంటి విధానం, మనం మాట్లాడే విధానానికి మనకి రెచ్చగొడితే ఖచ్చితంగా రెచ్చిపోతాం. వాళ్ళు మన ఎమోషన్స్ చూసుకొని ఏదైతే రెచ్చగొడతారో అది రెచ్చగొడతారు. ఎందుకు అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది పాకిస్తాన్కి బలం ఉంది అని తెలియచేయడానికే రెచ్చగొట్టారు. అది అవకాశం దొరికింది. మీరు హిందువుగా అంటే ఖచ్చితంగా మనకు కోపం వస్తుంది, అందుకే వారు అలా చేశారు. ఇంకోటి, అదంతా చేయడానికి గల కారణం, అలా అవడానికి గల కారణం ఎవరు? మనమే కదా. ఎందుకు? మొన్ననే మనకి ఈ మధ్యన కాశ్మీరీ వచ్చిన తర్వాత అక్కడ మనకి సెక్యూరిటీ బలంగా ఉండాలి కదా, సెక్యూరిటీ లేదు అక్కడ. అందుకనే మనకి వాళ్ళు తెలియజేశారు. ఒకటి మనకి తెలియజేశారు, ఒకటి మనకి గుర్తు చేశారు. రెండోది తెలియజేసింది ఏంటంటే మీరు సెక్యూరిటీని పెంచుకుని జాగ్రత్తగా ఉండండి, మీ దేశానికి ప్రమాదం ఉంది అని తెలియజేశారు. మనకి గుర్తు చేసింది ఏంది? మనం హిందువును రెచ్చగొట్టాం, యుద్ధం చేస్తున్నాం అంతే. మనమేమో పిచ్చోళ్ళలాగా ఎవరో చెప్పారు నాకు సపోర్ట్ ఈ దేశాలు ఉన్నాయని చెప్పి యుద్ధానికి వెళ్ళిపోయినాం. ఎదురు పార్టీలు మనకి కోళ్ళ కూస్తున్నాయి, మన పార్టీకి రేపటి రోజున జెండా ఇది ఉండదు, మన పార్టీ మళ్ళీ వచ్చేదానికి ఉండదని చెప్పేసి యుద్ధం ప్రకటించాము. యుద్ధం ప్రకటించిన తర్వాత ఏమైంది? పూర్తి చేసామా? దేశమే లేకుండా చేయాలి కదా. భారతీయుడు అంటే ఏంటి? అక్కడ మట్టితో నాశనం చేసేసేయాలి, లేదా దేశాన్ని మన కింద తెచ్చుకోవాలి. రెండే చేయాలి, లేదా యుద్ధం చేయకూడదు. యుద్ధం చేయటం వలన ప్రమాదం ఏంటంటే వారికి ఎమోషన్స్ ఉండవు కాబట్టి ఆత్మాహుతి దాడి అని వాళ్ళు మొదలు పెడతారు. టౌన్స్లో ఆత్మాహుతి దాడి అని షాపింగ్ మాల్స్లో అక్కడెక్కడ మొదలు పెడితే ఎంతోమంది బలవుతారు, ఎన్నో ప్రాణాలు నష్టపోతాయి, ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి. వాటికి ఎవ్వరు కూడా ఎక్స్క్రీయస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు కాబట్టి పోయినసారి జరిగింది. ఇక మీద కూడా పాలకులు బాధపడటం తప్పితే పాలించేటువంటి రాజులు మాత్రం అలానే ఉండిపోతారు. దీనివల్ల ఇబ్బంది పడి సగటు మనిషి. కాబట్టి యుద్ధం సమస్య కరెక్ట్ కాదు. చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మధ్యలో వదిలేటువంటిది అస్సలు సమస్య కాదు. పెళ్ళైన తర్వాత విడాకులు ఇచ్చినట్టే అయిపోయింది పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మధ్యవర్తిని తీసుకురాకూడదు. ఎప్పుడు వాళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇంకొక విషయంలో సలహాలు ఇవ్వడం అనేది, సలహాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. చేతనైతే సహాయం చేయాలి, లేదా వదిలేయాలి, అంతేగాని మనకి ఇంకోళ్ళ సలహా అవసరం లేదు. ఇది నా ఆలోచన ప్రకారంగా, గ్రహస్థితి ప్రకారంగా చెప్తున్న విషయం. సార్, అయితే ఇప్పుడు కనిపించే శత్రువు మీద దాడి చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దేశంలోనే మనకి చాలా మంది దేశద్రోహులు ఉన్నారు. కనబడిన వాళ్ళే యాంటీ ఇండియా కామెంట్స్ చేస్తూ చాలా వరకు ఉన్నారు.
ఇప్పుడు తీసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఉన్న మహిళలు వీసా తీసుకుని భారతదేశం వస్తున్నారు, అక్కడ కన్సీవ్ అవుతున్నారు, ఇక్కడ పిల్లలుగా అంటున్నారు. సో ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లలుగా అంటున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళట్లేదు, తిరిగి భారతదేశంలో ఉండిపోతున్నారు, పాకిస్తాన్ వెళ్ళట్లేదు. అండ్ దీన్ని ఏ విధంగా చూస్తారంటారు మీరు? ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాలి, ఇక్కడ చాలా రకాలు ఉంటారండి. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు కొడుకులు ఉన్నప్పుడు నలుగురు ఒకేలా ఉండరు. ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి వచ్చినా, భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళినా కూడా అందరూ ఒకేలా ఉంటారని లేదు. లేలే వినండి, అందరూ ఒకేలా ఉంటారనేది లేదు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ మతస్థులు, వాళ్ళ గురువులు వాళ్ళకి ఏం చెప్తారంటే, ఏం బోధన చేస్తారంటే, మనము పుట్టింది మరణించేంతవరకు కూడా కావాల్సింది ఏంటంటే ఉగ్రవాదం. మనము అట్లీస్ట్ ఒక్క 10 మందిని చంపితే కూడా మనకి మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. జరగడం కాదు, వారు చెప్పేటువంటి విధానం అదే, వారి బోధన పుట్టడంతో వారికి ధ్యానం బోధించేది అదే ఉంటుంది. వారి మత ధర్మం అది, వారి ధర్మం. నిజంగా దేవుడు అలా చెప్తాడా లేకపోతే ఈ మత పెద్దలు అలా చెప్పరు? మత పెద్దలు వీరు చెప్పేది ఇదంతా మత పెద్దలు. మతాలను కూడా చెప్పలేము దీనికి. ఆ ఉగ్రవాద కర్తలు ఉంటారు కొంతమంది, వారికి ఏం ఉండదు అనమాట. వారికి రకమైనటువంటి కక్ష. వారు ఏం చేస్తారంటే ఇదే చెప్తారు. బోధన ఏం చెప్తారంటే, మనం పుట్టిన తర్వాత మనకి ఈ పుట్టిక మరణం వరకు కూడా కనీసం 10 మందిని తీసుకెళ్తే మనకి దేవుడు పుణ్యంగా మనకి కలిసి వస్తుంది, మనల్ని బాగా చూసుకుంటారు, మనకి స్వర్గద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి మనం వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే అని వీళ్ళకి మంచి చెప్పేసి పంపించేస్తారు. పుట్టిన అందరికీ కూడా ఇదే చెప్తారు. వీరికి కొన్ని రకాల విద్యలు ఉంటాయి, ప్లస్ మనకి కోడింగ్స్ ఉంటాయి కదా, C++ ఇలా కోడింగ్ ఉంటాయి కదా. వారికి యుద్ధ వాతావరణానికి వారికి కొన్ని రకాల కోడింగ్స్ ఉంటాయి. హైడ్రాల్ కొన్ని రకాలు ఉంటాయండి. ఇంకా వేరే వేరే లాంగ్వేజ్లో వారికి ఉన్నది. దీని వెనక కుట్ర లేదని చెప్పలేమండి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిందంటే, అందరూ దానికోసం వచ్చిన వాళ్ళు కాదు. బ్రతకడానికి పొట్ట చేత పెట్టుకొని ఇలాంటి ఉగ్రవాదం నాకు వద్దు అని, భారతదేశం నాకు సేఫ్గా ఉంటుంది అని వచ్చి జీవించేవారు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా వారందరినీ పంపించేటువంటి విధానం ఏర్పడుతుంది. చెడ్డవాళ్ళతో తులసి వనంలో గంజాయి వనం ఉంటే తులసి వనం మొత్తం తగలబెట్టినట్టుంది. ఇప్పుడు బతకడానికి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా పంపించే విధానం మనం చూసాం. మనం వెంటనే ఒక 48 అవర్స్లో పాకిస్తాన్ సిటిజన్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవాలంటే కొంతమంది వెళ్ళారు, కొంతమంది మేము ఛానల్ నుంచి ఇక్కడే ఉంటున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళామని చెప్పి బాధపడ్డారు. వెళ్ళలేరండి అందరూ కూడా. ఇప్పుడు భారతదేశంలో అన్నీ ఏర్పరచుకున్న తర్వాత మేము వెళ్ళిపోవాలి అంటే ఎట్లా వెళ్ళిపోతారండి? ఇప్పుడు మనకు రాష్ట్రాల్లో పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు, మన రాష్ట్రాల్లో చూసుకోండి, ఇండి భారతదేశంలోనే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉండిపోతున్నారు. మతస్థులుగా కొన్ని రకాల రాజ్యాన్ని కూడా రాష్ట్రంగా పాలించేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మతాలు పెట్టుకొని మరి వాళ్ళని ఎందుకు పంపించలేదు వాళ్ళ రాష్ట్రానికి? అట్లా పంపిస్తే రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా వరకు మా పరిస్థితులు మారిపోయాయి కదా. దేశాలతో సంబంధం ఏంటండి? ఇప్పుడు మనకి భారతీయులు ఎక్కడెక్కడో ఉంటున్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఉన్నారు, వేరు వేరు దేశాల్లో ఉన్నారు. యుద్ధం వచ్చింది ఏంటి? పార్టీల ద్వారా యుద్ధం వచ్చింది. పాలకులు కాదు కదా, పార్టీల ద్వారా వచ్చింది యుద్ధము. పాలించేటువంటి రాజులకు యుద్ధం కావాలి. ప్రజలు ఏం చేశారు? ప్రజలకి ఏమి, వాళ్ళు ఎక్కడైనా బ్రతకవచ్చు. ఏ రాష్ట్రము ప్రభుత్వాలు, ఏ కేంద్ర ప్రభుత్వాలు వారి సహాయం ఏమి చేయట్లేదు. వారు కష్టపడుతున్నారు, సంపాదించుకున్నారు, బతుకుతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు ఉగ్రవాద గురించి? అవాయ్ సుబాయ్ తెలియదు, ఆ తాటాక్ బాంబులు తెలియదు, లక్ష్మీటాక్స్ తెలియదు. వాళ్ళకేంటండి సంబంధం? పొట్టగుడు పెట్టుకుని ఉండే వారికి భారతదేశంలో ఏంటి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా బ్రతకొచ్చు అనే ఒక విధానం ఉంది. రాజ్యాంగంలో వనరు ఉంది, 156 సెక్షన్ ఉంది, మనకి అన్ని రకాలు ఉన్నాయి కదా, ఎవరైనా బ్రతకొచ్చు కదా. ఇది సందర్భం వచ్చిందని చెప్పేసి అందరిని ఎలగొట్టుకుంటూ అయిపోతుందా? సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదంటారా? లేదండి, మనం పోయి మనం తీసుకున్నట్టు తప్పితే వేరే ఏం లేదు. ఇప్పుడు ఎట్లా ఉండేదంటే, ఈ పక్కీలు తగలబడుతుందంటే నా ఇంటి నీళ్ళు తలుపునట్టు ఉండిద్ది. ఉపయోగం లేని విషయాలు నేను. యుద్ధ వాతావరణం ఎక్కడ జరుగుతుందండి? పాకిస్తాన్ మనకి. భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నీకు ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు? వాళ్ళు నేరండి. అందరిని ఎందుకు? పాకిస్తాన్ అయితే సరిపోద్దా? వాడు ఏం చేస్తున్నాడు, వాడి యాక్టివిటీస్ ఏంది? ఎందుకండి భారతదేశంలో పుట్టినటువంటి వారు వాడికి సపోర్ట్ చేయరా? మీరు అది ఆలోచించండి. హవాలా డబ్బని మన భారతదేశంలో ప్రతిరోజు గల్ఫ్ కంట్రీస్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. ఇంతకన్నా యుద్ధం ఏమనుందా? ఇంతకన్నా మోసం ఏమనుందా భారతదేశానికి? ఇంతకన్నా దారిద్ర్యం ఏమనుందా? చెప్పండి. వీళ్ళు కాదా ఉగ్రవాదులు? వీళ్ళు కాదా తీవ్రవాదులు? వీళ్ళు కాదా రౌడీలు? వీళ్ళు బతికితే సరిపోందా? ఎంతమంది నెక్తురు కూడది. ఇది ఏం చేస్తారు? హవాలా అనే పేరుతో కొన్ని లక్షల కోట్లు భారతదేశానికి తగులుతున్నాయి, గల్ఫ్ కంట్రీస్కి. ఆ గల్ఫ్ కంట్రీస్లో ఒకటి పాకిస్తాన్కి కూడా ఉంది. దీనికి ఏమంటారు? దీనికి ఏం చేస్తారు?
ఇందులో పుట్టిన వాళ్ళు భారతదేశంలో వాళ్ళే చేస్తున్నారు. మరి ఏం చేస్తారు దానికి? వాళ్ళు ఉగ్రవాద సమానమే నా దృష్టిలో. ఉగ్రవాదులు అనేది వారు పెట్టుకున్నటువంటి పేరు. ఇలా వెళ్ళిన డబ్బంతా ఉగ్రవాదానికి ఉపయోగపడుతుందంట. మరి అంతే కదండి. బ్లాక్ మనీ అంతా ఏమవుతుందండి? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. భారతదేశంలో బ్లాక్ మనీ ఏమవుతుంది? మన రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వాలు కాదు, మనకి వెళ్ళేటువంటి మనీ అంతా ఏమవుతుంది? ఎక్కడ పోషిస్తున్నారు? వెళ్తే వాళ్ళు సుఖపడేందుకు వేరే దేశాల్లో హోటల్ కట్టుకుంటారు, లేదా ఇలాంటి ఉగ్రవాదాలు పోషించుకుంటారు, లేదా జిమ్ బాయ్స్ అని జెట్ కేటగిరీలకి వారి అనుకునేటువంటి వారికి సెక్యూరిటీని కాపాడాలి కదా, వారికి బాడీ గార్డ్స్, ఆ బాడీ గార్డ్స్ పెట్టుకుంటున్నాం అన్నారు. ఏం చేస్తున్నారు? మనీ అంతా ఒక్క మనిషి సుఖపడేందుకు కొన్ని లక్షల మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకన్నా ఉగ్రవాదం అయితే లేదు. ఓకే. సో సార్, కమింగ్ టు సో కాల్డ్ సూపర్ స్టార్స్, మన సమంత తీసుకోవచ్చు, ప్రకాష్ రాజ్ తీసుకోవచ్చు, సాయి పల్లవి తీసుకోవచ్చు. ఈ యుద్ధం సందర్భంగా రీసెంట్గా వీళ్ళ మీద చాలా హేట్రెడ్ అనేది వచ్చేస్తుంది. దేనికంటారు ఇంత హేట్రెడ్ వీళ్ళకి? ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం తీసుకుందాము. భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరింటికి వారే రాజు, ఎవరికి నచ్చింది వారు చేసుకోవచ్చు. అంటే రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా, సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టకుండా, సగటు మనిషికి ఇబ్బంది కలగకుండా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన విధంలో బతికేటువంటి అవకాశం, అనుకూలత భారతదేశంలో ఉంది. కానీ మరి ఇండియాలో ఉంటూ వీళ్ళు యాంటీ ఇండియాగా అలా కాదు. యాంటీ ఇండియా కాదు, ఇక్కడ వర్డ్ మిస్టేక్. వారికి విధంలో వారి ఆలోచన ప్రకారంగా ఎలా అయినా బ్రతకొచ్చు, వారు ఏదైనా మాట్లాడవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే భారతదేశంలో మానవుని హక్కు రెండే రెండు, నచ్చింది తినడం, నచ్చింది మాట్లాడడం. ఇప్పుడు పాకిస్తానీ అనగానే చంపేస్తారా అండి? అది ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వారికి నచ్చినటువంటి ఆలోచన, సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండే టాలెంట్ వారి దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నీ దగ్గర జబ్బు ఉంది, నా దగ్గర మెడిసిన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను పాకిస్తాన్లో పలానా దొరుకుతున్నాయి అని, ఇప్పుడు నువ్వు మింగావు కదా, చచ్చిపోతావు. నువ్వేమన్నా పాకిస్తాన్ సంబంధించి నువ్వు మింగావు, పోవు కదా. మీ పాపో బాబు పాకిస్తాన్లో జాబ్ చేస్తావు, నువ్వు సపోర్ట్ చేయవా? చేస్తావా చేయవా? అప్పుడు నువ్వు మంచివాడువా? పాకిస్తాన్ మంచిదా అప్పుడు? అలా కాదు కదా. ఇప్పుడు ఎవరికి నచ్చిన తీరులో వారు మాట్లాడతారు. నీకు నచ్చితే సలహా తీసుకో, లేకపోతే లేదు. నువ్వేదో చేయాలని ఫిక్స్ అయి ఉన్నావు కదా, అది చెయ్యి. వీరు తప్పు అని నువ్వు ఎలా చెప్తావు? అది చెప్పడానికి నువ్వెవరివి? ఇప్పుడు నువ్వు చేసిన కూడా తప్పే. నువ్వు ప్రతిరోజు వెళ్ళి సాయంత్రం ఆరవగానే బార్ షాప్లో కూర్చొని ముందు తాగేసి బళ్ళ మీద తిరుగుతూ ఇబ్బంది పెడతావు, అది తప్పే. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతావు, తప్పే. హెల్మెట్ లేకుండా రోడ్ మీదకి వెళ్తావు, తప్పే కదా. ఇవన్నీ నువ్వు చేసే తప్పులకి మాట్లాడితే తప్పేంటి? ఒకటి, నువ్వు చేయాలనుకుంటున్నావు, మిలిటరీకి వెళ్ళు, దేశానికి చివరికి వెళ్ళు, యుద్ధం చేయి, నువ్వు సాధించు, అది కరెక్ట్. ఇక్కడ ఉండేసి బ్రతికండి వాడి వాళ్ళని నీకు బ్రతికించడం చేత కాదు. మరొక విషయం, అన్నిటికన్నా గొప్ప విషయం ఇది, ఒక కండవ మెల్ల వేసుకొని గల్లీ లీడర్సు ఎందుకు చేస్తారండి? పని బాట లేకుండా కొన్ని రకాల సంస్థల్ని, ఉపాధి ఇచ్చేటువంటి సంస్థల్ని ఏం చేశాయి మీకు? వాటిని కోల్చడం ఏంటి? ఏ పార్టీ చెప్పింది మీకు? ఏ నాయకుడు చెప్పారు? ఏం సాధించాలనుకుంటున్నారు? యుద్ధం జరుగుతుంది దేశాలకి, మనకు మనం కోలుకొట్టుకోవడం ఏంటి? మన నోట్లో మనం కొట్టుకోవడం ఏంటి? మన పొట్లో మనం కొట్టుకోవడం ఏంటి? ఒక సంస్థ ఉంది, సంస్థకి కొన్ని వేల మంది బ్రతుకుతున్నారు దాని మీద. నువ్వు ఒక్క మనిషికి ఉపాధి కలిగించలేవు, ఒక్క ముద్ద నువ్వు కుక్కకు పెట్టలేవు. నువ్వు పోయేసి అవి కాల్ చేయడం, అవి తూల్ చేయడం, నువ్వు పోయేసి ఎవడో ఏదో అన్నాడని మాట్లాడడం. ఎందుకు ఇవన్నీ? నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ? అది కూడా ఉగ్రవాద తత్వమే కదా. నువ్వు డబ్బులు తీసుకునే చేస్తావు, ఊరికేం చేయవు నువ్వు. నీకేంటి దీనివల్ల ఉపయోగం? నువ్వు యుద్ధం చేయాలా? అక్కడికి వెళ్ళి చెయ్యి, పాకిస్తాన్ నాశనం చేసిరా. అంతేగాని బ్రతికేటి వాటికి వనరులకి ఇబ్బంది పెట్టడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో అయితే అక్కడ జరిగేటువంటి సమస్యలకి, అక్కడ జరిగేటువంటి ఉగ్రవాదానికి అక్కడ సమాధానం చెప్పాలి. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఒక పిల్లవాడు, 3 మంచి వాళ్ళు ఉంటారు కొడుకులు. 4వ పిల్లవాడు ఒక దగ్గరికి పోయేసి ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసి వస్తాడు. ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. ఆ అబ్బాయిని ఒక్కడిని అరెస్ట్ చేస్తారా? తల్లిదండ్రుల్ని 3 అన్నదమ్ములు కూడా తీసుకెళ్తారా? ఇది భారతదేశం ఒక సాంప్రదాయ ప్రకారం చెప్పండి మీరు నాకు. ఆ అబ్బాయిని ఒక్కడే కదా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? పాకిస్తాన్లో తాలిబాన్స్ మీద యుద్ధం జరుగుతోంది. తాలిబాన్స్ కాకుండా సగటు మనిషి పోతున్నారు, లేదా మిలిటరీ జనరల్ తప్పు చేయడం పోతున్నారు. మిలిటరీ ఉండేది సెక్యూరిటీ కోసం కానీ యుద్ధం చేయమని కాదు. యుద్ధం అనేది మన రాజ్యాంగంలో లేదు. యుద్ధం అనేది మన హిట్లర్తోనే పోయింది. హిట్లర్ తర్వాత యుద్ధం అనేది లేదు. ఆ రాజ్యాంగం ఎందుకు తీయట్లేదు?
అది ఎందుకు సవరణ చేయట్లేదు? మన కొంతమంది సీఎంలు ఉన్నారు. మనకి సీఎం గారు ఒక లాస్ట్ గెలిచినప్పుడు మనకి ఈయన ఉన్నారు కదా, కేసీఆర్ గారు, చంద్రశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒకటి తీసుకొచ్చారు, రాజ్యాంగాన్ని కొన్ని మార్చాల్సినటువంటి విధానం ఉన్నది అని చెప్పేసి. వాస్తవం అది. రాజ్యాంగంలో యుద్ధం లేదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఏదైతే ఉందో యుద్ధ వాతావరణం కానీ యుద్ధం కానీ హిట్లర్తోనే యుద్ధం ముగిసింది. తర్వాత ఉన్నటువంటి దానికి రాజ్యాంగంలో యుద్ధం చేసేటువంటి విధానం లేదు. రాజ్యాంగాన్ని సరిగా చూసుకుంటే తెలుస్తుంది ఒకటి. రెండోది, రాజ్యాంగంగా వనరులు కాకుండాను యుద్ధం చేసే విధానం మిలిటరీ వారికి లేదు. వారు కేవలం సెక్యూరిటీ కోసమే. ఇంకోటి, మిలిటరీలో ఒక శిక్షణ ఉంటుంది. ఏం శిక్షణ అంటే వారు గ్రాండ్ వండ్ అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఇది అంటారు తల్లి దీవిని సంథింగ్, వాళ్ళకి ఒక లాంగ్వేజ్లో రెండు ఉంటాయి అనమాట. అంటే భూసాక్షిగా ఆకాశం సాక్షిగా అని మన అర్థంలో ఉంటుంది. వాళ్ళకి రెండిట్లో భూమికి ఆకాశానికి వారికి యుద్ధం జరిగేటప్పుడు భూమి మీద చేసే వారికి యుద్ధం లేదు. మనకి ఇప్పుడు బోర్డర్లో సెక్యూరిటీ ఉంటారా, వారికి యుద్ధం రాదు. వారికి ఖచ్చితంగా యుద్ధం రాదు. వారికి యుద్ధం చేసేవారు వేరే ఉంటారు, వారికి యుద్ధం జరుగుతుంది. మన దగ్గర రెండు రకాలు ఉంటారు. యుద్ధం చేసేవారికి వారికి ఇంట్లో ఫ్యామిలీకి చెప్పాలి ముందుగానే, మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నామని. మనకి ఉండేటువంటి సెక్యూరిటీ, మనకి మిలిటరీ వాళ్ళు చాలామంది దొరుకుతారు కదా, వాళ్ళందరూ యుద్ధం చేయరు, వాళ్ళంతా సైన్యం. మనకి సెక్యూరిటీగా బోర్డర్లో నిలబడతారు. అక్కడ వాతావరణం మారగానే మనకి వాళ్ళు టెలికాల్ చేస్తారు. చేసినప్పుడు అప్పుడు యుద్ధం చేసేవారు వెళ్తారు. అది రెండు విధానాలు ఉంటాయి. అవన్నీ లేకుండా, అవన్నీ తెలియకుండా మనం కూడా తాలిబాన్ లాగా, మనం కూడా ఉగ్రవాదుల్లాగా పోయేసి మూర్ఖంగా యుద్ధం చేస్తే హిట్లర్కి మనకి సంబంధం ఏంటి? హిట్లర్ ఏం చేశాడో అదే చేస్తున్నాం. దానివల్ల ఎన్ని ఫ్యామిలీస్ అవుతాయి, ఎంతమంది కోల్పోతాం? భారతదేశంలో ఏదైతే సనాతన ధర్మం పాటిస్తున్నామో ఆ సనాతన ధర్మానికి ఇది మనం ఆపోజిట్ చేస్తున్నాం. అలానే మనకి ఏదైతే మన పాత సీఎం గారు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఆ రాజ్యాంగం అనేది మార్పులు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధత అనేది జరగాలి, మార్పు అనేది జరగాలి. యుద్ధ వాతావరణం భారతదేశానికి రాకుండా ఉండాలి, మరో దేశం నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే ఎలా కనికట్టాలో భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలివి కలవారు, అనుభజ్ఞులు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నాలెడ్జ్తో ఎదుటి వాళ్ళని హింసించగలరు, వాళ్ళ వరకే శిక్షించగలుగుతారు. యుద్ధంతో అవసరం లేదు. అది భారతదేశం యొక్క రూల్స్, పద్ధతి, సనాతన ధర్మం, వేదాలు కూడా మనకు అవే వల్లిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి, సెలబ్రిటీస్ కింద వచ్చారు. సెలబ్రిటీస్ సినిమాల్లో ఏ చెప్పినా చూస్తాము, వాళ్ళని మనం ఫాలో అవుతాము. యుద్ధ వాతావరణానికి ఏం చెప్తే ఏమవుతుందండి? మీరు నచ్చితే చేయండి, లేకపోతే లేదు కదా. వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పారు. ఈ పాకిస్తాన్ గురించి సినిమా తీస్తే చూస్తారు కదా, మరి మాట్లాడితే ఎందుకు చూడట్లేదు? యుద్ధం ఈరోజు వచ్చింది, యుద్ధం ఈరోజు జరిగింది కాబట్టి చెడ్డోళ్ళు అయిపోయినారా? యుద్ధం ఎప్పుడో రాలేకపోతే మంచోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళకి మనకి అనుసంధానమైన బంధాలు ఉంటాయా? వాదన ఏంటంటే వాళ్ళ ఫేవర్గా మాట్లాడుతున్నారు కాబట్టి మరి వెళ్ళి పాకిస్తాన్లో ఉండొచ్చు కదా, ఇండియాలో ఉండి వాళ్ళకి ఫేవర్గా మీరు వెళ్ళి ఉండాలి కదా పాకిస్తాన్లో. వాళ్ళు ఎందుకు ఉంటారు పాకిస్తాన్లో? మాట్లాడుకునే హక్కు అందరికీ ఉంటుందండి. ఇప్పుడు పాకిస్తాన్ ఎవరు దేవుళ్ళు అని చెప్పి మొక్కలేదు. పాకిస్తాన్ మనకి చెడుయే, పాకిస్తాన్ మనకి ఉగ్రవాద దేశమే, పాకిస్తాన్ మనకి శత్రు దేశమే, కాదని లేదు. కానీ ఆ పేరుతో మన ఇంట్లో మనమే నింపేసుకుంటున్నాము. ఇది భారతీయులు లంచగొండలు, పొలిటీషియన్స్ వారి యొక్క అందలో, వారి యొక్క ఆదరణలో చేసేటువంటి ఈ గల్లీ లీడర్స్ అని పేరు పెట్టుకొని వీరు చేసేటువంటి విధానం, మనలో ఉన్నటువంటి రౌడీలు, గూండాలు ఎలా ఉన్నారో మనకి అలా పేర్లు పెట్టారో అక్కడ వాళ్ళు ఉగ్రవాదులు, తాలిబాన్స్ అని పేర్లు పెట్టుకున్నారు. అంతేగాని వాళ్ళు మనం అందరం మనుషులమే, వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. యుద్ధం జరుగుతుంది, అది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఉండేసి ఉపాధి అవకాశాలు కల్పించే వాటిని, సంస్థల్ని, ఇక్కడ ఉండే మనుషుల్ని హింసించే అవసరం లేదు. పాకిస్తాన్ మీద ఏదో ప్రేమతో మాట్లాడారు, ఇంకో దేశం మీద ఏదో ప్రేమతో మాట్లాడారు, ఏం లేదు. బంగ్లాదేశ్లో యుద్ధం అయితే మన భారతదేశంలో వచ్చి మనల్ని పోషించేటువంటి విధానం ఉంది. భారతదేశం అంత మంచిది, భారతదేశం అంత గొప్పది. కాబట్టి శత్రు దేశాల గురించి మనం మాట్లాడుకునే అవసరం కూడా లేదు, ఇంత టైం వేస్ట్ కూడా అవసరం లేదు. ఎవడు పని వాడు చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే కదిలిచ్చాం కాబట్టి యుద్ధం జరగాల్సిందే, ఇంకో సలహాలు మనం తీసుకోకూడదు. గ్రహరీత్యా కూడా 18 మాసాలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవరికైనా పెద్దలకి మాత్రం ప్రమాద శాస్త్రం జరిగేదాగుండి. మరొక విషయం చివరిగా మనకేంటంటే యుద్ధ వాతావరణం కానీ, మనకి ప్రకృతి పరంగా కానీ, గ్రహరీత్యా ప్రకారంగా కానీ అశ్వమేధ యాగం అని ఉంటుంది. ఈ అశ్వమేధ యాగం అనేది కనుక మనకి రాజులా పాలించేటువంటి వారు, ప్రపంచ దేశాలతో మనకు సంబంధం లేకుండా భారతదేశం చాలా బాగుండాలి, భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు మనకు అందరికీ బాగుండాలి అని మనం ప్రార్థన చేస్తాం. భారతదేశం నా మాతృభూమి, భారతదేశం సహోదరులు
అని ఒక ప్రార్థన చేసేటువంటి విధానం ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, పాలించేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, వీరి అనుచరులు, వీరి కేడర్ మొత్తం కూడా అశ్వమేధ యాగం 41 రోజున దీక్షగా ఒంటిపూట భోజనం, స్వయం పాకం 11 మంది బ్రాహ్మణోత్తమునితో కనుక చేపిస్తే ఖచ్చితంగా యుద్ధ వాతావరణం నుంచి కాకుండా విరు దేశాల నుంచి కూడా భారతదేశానికి ముప్పు లేకుండా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఆత్మాహుతి దాడులు లాంటివి జరగకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్పగా బ్రతికేలాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏదైతే యజ్ఞ యాగ ఉపదేశాలు ఉంటాయో ఇవన్నీ కూడా చేయిస్తే కనుక ఖచ్చితంగా భారతదేశానికి అనువైనటువంటి ఇలా ఉంటుంది. నవగ్రహాలకి గ్రహశాంతి, గ్రహదోష, గ్రహశోభ చేయించుకుంటూ అశ్వమేధ యాగంలో చేయవలసినది ఏంటంటే భూదానం, గోదానం, వస్త్రదానం, వాహనదానం అన్నీ కూడా చేసుకుంటూ ఆ విధానంగా చేసుకొని అందులో వాడాల్సినటువంటి భస్మం ఏదైతే ఉందో ఇది గోల్డ్కు సంబంధించినటువంటిది, ఏదైతే ఆ బంగారానికి సంబంధించినటువంటిది భస్మం గనక మనం వాడి గనక ఈ యొక్క యుద్ధ వాతావరణం తగ్గేలాగా ఉంటుంది. కాబట్టి ఇక హోమం, చండీ హోమం లాంటివి 11 హోమాలు చేయిస్తే గనక మన భారతదేశానికి ముప్పు అనేది కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ చేయగలిగితే కనుక భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు, శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరూ కూడా జీవించి అన్ని రకాలుగా ఉన్నటువంటి దోషాలన్నీ పోయేలా ఉంటుంది. లేదంటే కనుక ఎవరో కాలజ్ఞానం చెప్తున్నారు కదా, ఈ కాలజ్ఞానం ముగిస్తుందా లేదా కలికి వచ్చేస్తాడా, అది ఇక్కడి నుంచే మొదలవుతుందా అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఇలాంటి వైరస్లు, ఇలాంటి యుద్ధ వాతావరణాలు భారతదేశానికి ఆ శని దోషం వల్ల, ఆ ఒక రాహుకేతు దోషం వల్ల ఇవి వస్తున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనకి బాగుండాలి, అంత రాకుండా ఉండాలనుకుంటే కనుక ఇవి చేయొచ్చు. ఇంకోటి, మన భారతదేశానికి ఉన్నటువంటి టెక్నాలజీ ఏ దేశంలో లేదు. మన భారతదేశానికి ఉన్నటువంటి పైన నడుస్తున్నటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా పాకిస్తాన్ని చిటికలో లేపేయచ్చు. ఇన్ని రకాల ఉపదేశాలు, ఇన్ని రకాల ఉపగ్రహాలు మనకు ఉన్నాయి. బోర్డర్లో ఏం జరుగుతుందనే దానికి మనకి ఉపగ్రహాలు ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా, టెలిస్కోప్స్ ద్వారా తెలియచేసుకొని ఆ ద్వారా యుద్ధ వాతావరణం లేకుండా సెక్యూరిటీని పెంచుకొని భారతదేశాన్ని కాపాడుకునేటువంటి విధానం, ఏ దేశస్తుడైనా భారతదేశంలో బతికేటువంటి విధానం మనం కల్పించగలిగితే, తాలిబాన్స్ నిజంగా ఉంటే ఏరి పాడేయండి. అంతేగాని సగటుగా కష్టపడి వ్యక్తిని ఏ దేశస్తుడైనా మనకొక్కటే ప్రాణం ఉన్న వ్యక్తిని మనం పూజించేటువంటిది, ఆరాధించేటువంటిది విధి విధానం మనకు ఉన్నాయి. వేరే ప్రభుత్వాలని దూషించడం కానీ ఇంకోటి చేయడం కానీ మన సనాతన ధర్మంలో లేదు. కాబట్టి మనిషిగా జీవించే తత్వంతో ఉన్నంత వరకు యుద్ధ వాతావరణం భారతదేశానికి అవసరం లేదు. పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం పెట్టారు కాబట్టి అది పూర్తి చేయడం ఉత్తమం. ఇంకోళ్ళ సలహాలు మాత్రం భారతీయుడికి తీసుకునే అవసరం లేదు. ఏ దేశస్తుడి సలహా అయినా సరే మనకు అవసరం లేదు. రేపటి రోజున వాళ్లే మనకి ముప్పు చేస్తారు. కాబట్టి మనకి నచ్చిన విధానం మనం వెళ్ళిపోవడం మంచిది. ఏ జరిగిన జనాలకి దృష్టిలో పెట్టుకొని వెళ్తే చాలా మంచిది. గ్రహస్థితిగా మాత్రం 18 మాసంలో మాత్రం కొంచెం మెలకుగా ఉంటే అన్ని రకాలు బాగుంటుంది. ఇది యుద్ధానికి సంబంధించింది. ఇంకొకటి, ఎవరికి నచ్చిన విధానం మాట్లాడిన వలన వాళ్ళకి కాంట్రవర్సీలు చేయడం, వారికి చేయడం కాకుండా మనమేం చేస్తున్నాం అనే చేస్తే మంచి జరుగుతుంది. ఇది యుద్ధానికి సంబంధించినటువంటి విషయం. గత కొన్ని రోజులుగా ఈ కరాచీ బేకరీ మీద హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు దాడులు జరుగుతున్నాయి. కేవలం పాకిస్తాన్ అక్కడ సిటీ నేమ్ ఇక్కడ బేకరీకి ఉండటం వల్ల దాడులు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూస్తున్నారు? ఎంతవరకు కరెక్ట్ అంటే? అదే సంస్థలు అంటే నేను పేరు చెప్పకుండా సంస్థలు అన్నాను, మీరు పేరు తీసుకొచ్చారనమాట. అయితే మనకి ఈ సంస్థలు పాకిస్తాన్కి, భారతదేశానికి ఒక కరాచీ అనే పేరుతో చేస్తున్నారు. ఆలీబాబా నెట్వర్క్ వాడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి అలానే మనకి భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్లో కూడా చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్లో 2,50,000 మంది ఉన్నారు భారతీయులు. మరి వాళ్ళందరినీ చంపేస్తే మనకు ఓకేనా? మనకి వాళ్ళు వచ్చేసి ఇక్కడ వ్యాపార సంస్థలు సాగేసి ఉపాధి అవకాశాలు మన భారతీయులకే ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం బతకట్లా, భారతీయులకే ఇచ్చారు. మరి వాళ్ళందరినీ ఉపాధి అవకాశాలు ఏ ప్రభుత్వాన్ని కాపాడుతుంది? వాళ్ళని ఏ ప్రభుత్వం జాబులు ఇస్తుందో వాళ్ళకి? ఏ ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తారో వారికి? ఇవ్వరు. వాళ్ళని మాత్రం రోడ్డు వెంబడేయాలి. అంతే కదా. ఇప్పుడు ఈ ధ్వంసం చేస్తున్నది దేశభక్తి ఉన్న వల్ల, లేదంటే ఏదన్నా రాజకీయ పార్టీ ప్రోద్బలంతో జరుగుతుందంట? అడ్డా మీద మనుషులు ఉంటారు. ఇదే అవకాశం అందరికీను. వాళ్ళని ఒక 1000 రూపాయలు 1,500 మందు పోసి బిర్యానీ పెట్టేసి కండ ఓటేసి మెడలో తీసుకొస్తారు. వాడెవడో వీడు రేపటి రోజు కనిపించారు. వీళ్ళంతా అక్కడ పడేసి బోర్డులు పడేసి అందరూ కనిపిస్తారు. వీళ్ళంతా రేపటి రోజు దేనికి పనికి వీళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చినప్పుడు వెళ్ళి చేసేస్తుంటారు. వీళ్ళంతా పార్టీలు నాయకులకు అవకాశం చేసుకుని, కొంతమంది నాయకులు చేసుకునే దానికి తప్పితే వేరే ఏం లేదు దీంట్లో. ఇదో కాంట్రవర్సీ తప్పితే వీళ్ళంతా కూడా భారతదేశంలో ఇబ్బంది పెట్టకుండా వీళ్ళంతా బోర్డర్లోకి వెళ్ళేసి యుద్ధం చేస్తే మంచిది. నేను సంతోషిస్తా.
మన మోడీ గారు, మన ప్రధానమంత్రి కూడా సంతోషిస్తారు. భారతదేశంలో ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పరండి. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టండి, దేశాన్ని మీద చేయండి. ఇండియాలో ఉన్నవారు ఇండియా కోసం బతుకుతున్నారు, భారతదేశం కోసం బతుకుతున్నారు, భారతదేశానికి వాల్యూ ఇస్తున్నారు. వీళ్ళు ఎవరేం కాదు, మనమే తప్పు చేస్తున్నాం అలాంటి చేయటం. భారతదేశంలో ప్రేమ ఉంది, వేరే దేశం మీద ఏదో చేయాలనుకున్న వారు బోర్డర్కి వెళ్ళాలి, అక్కడ యుద్ధం చేయాలి. అంతే తప్పితే సమంత గారు అన్నారు, సాయి పల్లవి గారు అన్నారు, ప్రకాష్ రాజ్ అన్నారు కరాచీ బేకరీ పడేయాలి. ఏందండి ఇది? ఇవన్నీ ఎందుకు? కరాచీ బేకరీ తీసేస్తే ఆ బిల్డింగ్ కూడా రెంట్ రాదు, వాడు భారతీయుడే, అంతే కదా. సో అతను ఇంతకుముందు పాకిస్తాన్ లో ఉండేవారు, అతను హిందూ లేదండి, మిగ్రేట్ అయ్యి ఇక్కడ పెట్టుకున్నారని చెప్పి. లేదండి, అతను పాకిస్తానీ అతనే, కాకపోతే ఇప్పుడు కాదు. అది 80s అంటే 2080s 1980s కాదు, 18s అంటే 2 తరాల క్రితము వారు భారతదేశానికి వచ్చినారు. అప్పుడు పాకిస్తాన్ భారతదేశం బాయిగానే ఉండేవి. అది ఆలోచించుకోవాలి కదా. కంచేం ఉండేది కాదు, గోడేం ఉండేది కాదు, బాయిగా ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చేసి ఏదో అతను బేకరీ కూడా కాదు పెట్టింది, డ్రై ఫ్రూట్స్ షాపులు పెట్టుకున్నారు, పచారీ షాప్స్ పెట్టుకొని చిన్నగా బేకరీ రూపించుకున్నారు. ఆ బేకరీ కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చేసుకుని వాళ్ళ హిస్టరీ ఉంది. ఆయుర్వేదిక్ జనాలు భారతీయులు బాగుపడేందుకు మిలిటరీలో చనిపోయిన వాళ్ళకి, మిలిటరీలో చావు బతుకులు ఉన్న వారికి ఆయుర్వేదిక్ సప్లై చేసేవారు వారు, వాళ్ళ తాతగారు చేసేవారు. ఆ తర్వాత అప్పుడు భారతీయులకు మంచి చేశారు వారు. ఆ తర్వాత ఆ బేకరీని వారు మొత్తం గుజరాత్ వారికి సేల్ చేశారు. తర్వాత బీహార్ వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ గుజరాత్ వాళ్ళు తీసుకున్నారు. ఆ పేరు మాత్రమే వాడుతున్నారు తప్పితే రిజిస్ట్రేషన్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉన్నాయి. అయితే ఆ భారతదేశంలోకి వచ్చిన తర్వాత వారు బేకరీ లాంటివి పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు వారు ఉపాధి అవకాశాలు ఎవరికి ఇచ్చారు? భారతీయులకే కదా. ఇప్పుడు వాళ్ళందరినీ రోడ్డు మీదకి వేస్తున్నట్టే కదా. పేరు మారిస్తే సరిపోద్ది, పేరు మారిస్తే ఊరు మారిపోద్దా? ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టినటువంటి వారు భారతదేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళని చంపేస్తారు వీళ్ళు పోయేసి. ఇప్పుడు ఆ టవల్లో మెల్ల వేసుకొని బోర్డు పాల్గొట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ పాపో బాబు పాకిస్తాన్లో జాబ్ చేస్తున్నారు, ప్యాకేజీ ఒక 20 లక్షలకు ఉంది. ఏం చేస్తారండి వీళ్ళంతా? పాకిస్తాన్ అంటే ఒప్పుకోవట్లేదు, ఏం చేస్తారు వీళ్ళంతా? అయితే మనకి అప్పుడు వారు రావడం, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు మరి ఈ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి వారికి భారతదేశంలో ఉన్నారు, భారతీయులే ఉపాధి అవకాశాలు అక్కడ జాబ్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కరాచీ బేకరీ అంటున్నారు. ఇప్పుడు అలాంటి సంస్థలు మరి భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన సంస్థలు చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వేరే ఇంకా నెట్వర్క్లు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి ఎంఎన్సీ కంపెనీస్లో కూడా పాకిస్తాన్ ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఉన్నాయి. మరి వీటి పరిస్థితి ఏంటి అంటే, టవల్స్ వేసుకొని రాజకీయ నాయకులకు ఇంతవరకే తెలుసా? అవి తెలియదా? మరి అవి కూడా చూడాలి కదా. మరి పోనీ పాకిస్తాన్లో భారతీయులు లేరా కదా, చేస్తున్నారు కదా. మరి ఆఫ్ఘనిస్తాన్లో లేరా భారతీయులు? మరి అక్కడ ఏం చేస్తున్నారు? మరి పాకిస్తాన్లో పుట్టినటువంటి భారతీయులు ఉన్నారు, భారతదేశంలో పుట్టినటువంటి పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం, మరి పాకిస్తాన్లో పుట్టినటువంటి భారతీయుల గురించి మరి ఏం మాట్లాడుకుంటున్నాం? మరి వీళ్ళందరూ కూడా మనం ఆలోచించాలి కదా. యుద్ధం చేయకముందు మనం ఆలోచించాల్సిన విధానం ఇవన్నీను. అవి కాకుండా భారతదేశంలో పుట్టి పెరిగి సనాతన ధర్మానికి వాల్యూ ఇచ్చి మన ధర్మాలకన్నిటికి కట్టుబడి ఉండి ఎవరినో కొట్టడం ఏంటి, ఎవరినో తిట్టడం ఏంటి, ఎవడో కాంట్రవర్సీ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటి? ఏంది ఇవన్నీను? నీకు చేతనవుతుందా? బోర్డర్కి వెళ్ళు, యుద్ధం చేయి, పాకిస్తాన్కి వెళ్ళు, నువ్వు కూడా ఆత్మహత్య దాడి చేయి. ఇది కదా చేయాలి. మనుషులు మనం కొట్టుకోవడం ఏంటి? ఎవడికి నచ్చిన వాడు మాట్లాడతాడు, ఇష్టం ఉంటే తీసుకోలేదు. నువ్వు తిట్టావు నేను తిట్టాను ఏంటి, నేను తిట్టాను నువ్వు తిట్టడం ఏంది? ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా. భారతదేశం గొప్పది, మన ప్రధానులు గొప్పవాళ్ళు, మన పాలించే రాజులు గొప్పవారు. అలాంటప్పుడు మీరెవరు నేనెవరు? సలహా మాత్రమే, అంతే కదా. ఏదైనా చేయాలనుకుంటే బోర్డర్కి వెళ్ళాలి, యుద్ధం చేయాలి. సమంత గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, సలహా ఎవరైనా ఇవ్వచ్చు, తీసుకోవాలా లేదని మీ ఉద్దేశం అది. అంతేగాని రోడ్ల వెంబడేయడం, మనుషులు కొట్టడం, అప్పుడు ఉగ్రవాద కన్నా ఘోరం మీరే అవుతారు కదండి. ఉపయోగం ఏముంది దానివల్ల? ఉగ్రవాదికి మీరు పెద్ద తేడా ఏముంది? మీరు ఇండియాలో బతుకుతున్నారు, వాళ్ళు అక్కడ బతుకుతున్నారు, అంతే. అలాంటి ఏం చేయకూడదండి. మనము సాదాసీదాగా ఉన్నటువంటి మనుషులు కాబట్టి, ప్రేమానురాగాలతో ఉంటాం కాబట్టి, ఆప్యాయతగా ఉంటాం కాబట్టి ఎవరినైనా మనం షేర్ చేసుకోవాలి తప్పితే అలాంటివి మనం చేయకూడదు. భారతదేశం అలాంటిది కాదు, మనం అందరం మంచి వాళ్ళం. అంతే. పాకిస్తాన్ మనకి విరుద్ధమే, శత్రు సంబంధమే. కాకపోతే మన బోర్డర్లో మన సెక్యూరిటీ ఉంటే ఇంత బాధ వచ్చేది కాదు. యుద్ధం మొదలుపెట్టాం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, చివరిగా ఇంకా ఎన్ని నెలలు ఇది ఎస్కలేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటారు మీరు? ఈ వాతావరణం అయితే 18 మాసాలు కనిపిస్తుందండి నాకు. ఇంకొకటి ఏంటంటే, భారతదేశానికి మరో ముప్పు కూడా లేదని చెప్పలేము. వేరే దేశం మనకి ఫ్రెండ్షిప్, మనకి దోస్తీగా ఉన్నటువంటి దేశం కూడా మనకి ఉగ్రవాదంగా, అంటే మనకి వేరే ఫ్రెండ్గా ఉన్నటువంటి దేశం కూడా మన మీద యుద్ధం ప్రకటించేటువంటి విధానం కూడా కనబడుతుంది. కాబట్టి అది ఫైనాన్షియల్గా కావచ్చు, వనరుల రూపంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఏ విధంగానే కావచ్చు, కూల్ వార్.
కోల్డ్ వార్ ఏదైనా సరే యుద్ధరూపం కనిపిస్తుంది. కాబట్టి మన రాష్ట్రాలు, మన కేంద్రంలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కొంచెం ఇబ్బంది పడకుండా ఆలోచన విధానం మార్చుకొని చేసుకుంటే సరిపోతుంది. అలానే మనకి ఎవరైతే ఉన్నారో రాజులుగా ఉండేటువంటి వారు కానీ వారి యొక్క ధీమా ఏదైతే ఉందో, నేను ప్రధానయ్యా, నేను రాష్ట్రపతినయ్యా, లేక అంటే వాళ్ళ పదవులకి పేర్లు, నేను సీఎంనయ్యా, నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను మంత్రిని అనుకునేటువంటి విధానం ఉందో వీరిలో ఉన్నటువంటి కొంచెం ఇగో ఉంటుంది. నేను చెప్తేనే వినాలి, నేను చెప్తేనే చేయాలి, నాకే తెలుసు అన్నీ అని. అది కరెక్ట్ కాదు. పాలకులు ఎవరైతే ఉన్నారో వీరిచ్చే సలహా కూడా అవసరం. ఇప్పుడు రాజు అయితే అవి ఉండవు, రాజుకే అన్ని తెలుసు అని ఏం లేదుగా. మంత్రి ఉంటాడు, కోమంత్రి ఉంటాడు, కొట్మంత్రి ఉంటాడు, సక్మంత్రి ఉంటాడు. వీరి విధానం కూడా అవసరం. నువ్వు రైతు పండిస్తేనే తినగలుగుతావు, దానికి ఏం చేయాలో రైతుకే తెలుస్తుంది, నీకు తెలియాల్సిన అవసరం లేదు. కారు నడపాలంటే డ్రైవర్ ఉండాలి, నీకు రావాలని ఏం లేదు. వంట వండాలంటే వంట మనిషి, నీకు రావాలని ఏం లేదు. కానీ ప్రతి విషయంలో ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో నీకే తెలుసు అని విర్రవేయకుండా కొంచెం సలహాలు కూడా తీసుకుంటే, ఎవరైనా చెప్తారండి సలహాలు చెప్పడానికి పెద్ద ఏం లేదు. గుళ్ళో పంతులు గారు కూడా చెప్తారు సలహా కావాలంటే. సలహాలు తీసుకోండి, నచ్చింది చేయండి, ప్రజలకు మాత్రం అన్యాయం జరగకూడదు. ఇది నా సలహా. కాకపోతే గ్రహరీత్యా మాత్రం 18 మాసములు మే 15 తారీఖు నుంచి 2027 జనవరి వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి కొంతమేర మెలకుగా ఉండాలి, కొంతమేర ఆలోచన విధానం ఉండాలి. పాలించాలి అనుకునేటువంటి నాయకులకి ఖచ్చితంగా ఆలోచన విధానం మారాలి. నేనే గొప్ప తిట్టుకోవడం, నేనే గొప్ప కొట్టుకోవడం ఇలాంటివి ఉండకూడదు. ఈ విధానమైనటువంటి కనిపడి చేస్తే ముందు భారతదేశంలో గొడవలు రాకుండా చేయండి, పార్టీలన్నీ సానుకూలంగా చేయండి, అప్పుడు విదేశాల గురించి ఆలోచించవచ్చు. అయితే ఇది యుద్ధ వాతావరణం అయితే ఇలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అశ్వమేధ యాగం అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మంచి అనాలిసిస్ అని అందించారు. రాబోయే రోజుల్లో దేశ పరిస్థితులు కావచ్చు, యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.